మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కు ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబలపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి జోగి రమేష్ సోదరులు కానున్నారు. కాగా ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు నకిలీ మద్యం కేసులో 85 రోజులుగా జైల్లో ఉన్న జోగి రమేష్, జోగిరాము ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ వచ్చిన నేపథ్యంలో సాయంత్రం 6 గంటలలోపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీష్ కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన కుసుమ జగదీష్ 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. జగదీష్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజు చెక్కులు ఎర్రవల్లి నివాసంలో సుకీర్తికి అందజేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఆశీర్వదించారు. విచారణ పేరుతో సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. సోనియా, రాహుల్ కు నోటీసులు ఇస్తే వేధిస్తున్నారని, గగ్గోలు పెట్టారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ముందు డైవర్షన్ కోసమే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను వేధించడం లేదా అని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన అంటూ ఎద్దేవా చేశారు. హైందవ ధర్మరక్షణకు పనిచేయాలన్న లక్ష్యంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను ఏర్పాటు చేశానన్నారు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు. ప్రధాని మోదీ బీజేపీ పట్ల విపరీతమైన ప్రేమ, అభిమానంతోనే పార్టీలో చేరానని, చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితోనే తాను సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. తాను చేస్తున్న సేవలకు వస్తున్న గుర్తింపును ఓర్వలేక కొంతమంది బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై బురద చల్లిన, దుష్ప్రచారానికి పాల్పడినా తాను పట్టించుకోనని, తన అభిమానులు, కార్యకర్తలు కూడా స్పందించవద్దని కోరారు. నంద్యాల జిల్లాలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. జిల్లాలోని ప్రముఖ పాడి రైతుల సహకార సంస్థ అయిన విజయ డైరీ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పాలక వర్గంలో ఖాళీ అయిన 3 స్థానాలకు విజయ పాల డైరీ పాలకవర్గ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ వర్గంతో పాటు పాడి రైతుల్లోనూ ఈ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు విజయ డైరీ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఖమ్మం జిల్లా ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని 4వ డివిజన్లోని కైకుండాయిగూడెం క్రాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసుపత్రిని చూడగానే సగం రోగం తగ్గేలా ఉండాలన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. నిజాయితీకి, నిబద్ధత, నిష్పక్షపాతత్వానికి ప్రతీకగా నిలుస్తున్న రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం గర్వకారణమని వారు అన్నారు. న్యూస్ ఛానల్ ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తుందని కొనియాడారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజశీష తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ తెగల్లోని 9 తెగల నాయకులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేస్లాపూర్ నాగోబా ఆలయంలో నూతనంగా పూజారులను ఏర్పాటు చేస్తామని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తామని, గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పలు వార్డుల్లో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్జానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన నాయకులతో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పోల్చడం తన సంస్కారానికి వదిలేస్తున్నారన్నారు. తన రాజకీయ జీవితంలో పార్టీలోకి ఎంతో మంది వచ్చి పార్టీ నుండి వెళ్లిన వారిని ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని గుర్తు చేశారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిందని, ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు ఎమ్మెల్యే చెద్దలవాడ అరవింద్ బాబు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోని రొంపిచెర్ల మండలంలో సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడితే విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. గతంలో మట్టి రోడ్ల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఇకపై ఉండవని, అన్ని గ్రామాల్లో దశల వారీగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ స్టేడియంలో వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి, గండ్రా వెంకటరమణారెడ్డి మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారితో కలిసి వాకింగ్ చేశారు. అనంతరం సింగరేణి ఆధ్వర్యంలో తమ హయాంలో ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ పరిశీలించారు. సింగరేణి జీఎంతో మాట్లాడి కేవలం సింగరేణి ఉద్యోగులకే కాకుండా సామాన్య ప్రజలు కూడా జిమ్ సెంటర్ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చమని చెప్పడంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజల సురేందర్, హనుమంతు షిండే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రభుత్వం పేరుతో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక ముఠా మేస్త్రి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన టైమింగ్స్ ప్రకారమే మద్యం దుకాణాలు నడపాలని వైన్ షాప్ యజమానులు, ఎక్సైజ్ అధికారులతో రాజగోపాల్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 తర్వాతనే వైన్స్ షాప్స్ తెరవాలని నిన్న వైన్ షాప్స్ ను బలవంతంగా మూసివేయించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు వైన్స్ యజమానులు ఫిర్యాదు చేయగా ఎమ్మెల్యే అనుచరులు మూసివేసిన వైన్స్లను ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. తాడిపత్రిలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దీంతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. రాయలసీమ పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దంటూ కేతిరెడ్డి వ్యాఖ్యానించారు. జేసీ వర్గీయులు కూడా అదే స్థాయిలో ప్రతి సవాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాడిపత్రి పరిస్థితులపై తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పందించారు. తాడిపత్రిలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం ఉందని, ఎలాంటి ఉద్రిక్తతలు లేవని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు గట్టి భద్రతా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. పోలీసులకు ప్రజలు, నేతలు సహకరించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దోషులను శిక్షించకుండా కాలయాపన చేస్తోందన్నారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సరస్వతీదేవి ఆలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డలో సిడబ్ల్యూపీఆర్ఎస్ శాస్త్రవేత్తల బృందం పరీక్షలు ప్రారంభించింది. బ్యారేజీ 7వ బ్లాక్ దెబ్బతిన్న నేపథ్యంలో ఎన్డీఎస్ఈ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కు చెందిన 4 శాస్త్రవేత్తలు బ్యారేజీలో బ్లాక్ 1లో ఎన్డీటీ చేస్తున్నారు. గతంలో బ్యారేజీలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పాటు ఇతర సమస్యల కారణంగా పరిశీలన చేపట్టలేదు. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నిర్మాణ సమగ్రత, కాంక్రీట్ బలం, నాణ్యత లోపాలను గుర్తించే పనిలో ఉన్నారు. వారి వెంట కాళేశ్వరం ఈఈ తిరుపతిరావు, డిఈ సురేష్ తదితరులు ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రముఖ ఆలయాల్లో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొడుకు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని గోకుల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లోకేష్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని భువనేశ్వరి ప్రార్థించారు.
మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్లో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ప్రారంభించారు. మంత్రి వర్యులు రక్తదానం చేసిన అనంతరం యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి వర్యులు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. లోకేష్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. సీఎం చంద్రబాబు తర్వాత అంతటి విజన్ కలిగిన లీడర్ లోకేష్ బాబు అని కొనియాడారు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి. మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేట్ చేశారు యువత, కార్యకర్తలు. యువకులం పాదయాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న టీడీపీ సైన్యంలో చైతన్యం తెచ్చిన ఘనత లోకేష్దే అని ప్రశ్నించారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషిని టీడీపీ మరోబోదన్నారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలుగు తమ్ములు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పేదవారికి దుప్పట్లు పంపిణీ చేశారు. లోకేష్ ఎన్నో కంపెనీలు రాష్ట్రానికి తెచ్చారని, లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. విద్యాశాఖ మంత్రిగా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారన్నారు. లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ మరిన్ని మంచి పదవులు సాధించారన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది క్షేత్రంలో టీడీపీ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ ఆయురారోగ్యాలు, దీర్ఘాయువు మరియు సర్వశుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ చెల్లిపోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేష్ రాజకీయ ప్రస్థానంలో విజయం, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన చేస్తున్న కృషికి భగవంతుని అనుగ్రహం లభించాలని దేవదేవులను ప్రార్థించారు. ప్రకాశం జిల్లా కొండేపిలో నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో మంత్రి వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు సంక్షేమం కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత నారా లోకేష్దే అన్నారు. ప్రమాదవశాత్తు కార్యకర్తలు మరణిస్తే వారికి, కుటుంబానికి టీడీపీ సంక్షేమ నిధి ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నేతాజీ చౌక్ వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన దేశభక్తి, ధైర్య సాహసాలు ప్రతి భారతీయునికి ఆదర్శమన్నారు ఎమ్మెల్యే. యువత నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం రమణయ్యపేటలో గిరిజనులు చేపట్టిన ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. ఏలేశ్వరం నుంచి పోలవరం జిల్లా గొంటువానిపాలెం వరకు రోడ్డు వేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రహదారులు పాడైపోయి ఉన్న అధికారులు రోడ్డు వేయడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల నుంచి ఇదే రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నామని, అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు వేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి త్రవ్వకాలు జరుపుతున్నారు మాఫియాదారులు. ఇష్టారాజ్యంగా మట్టి త్రవ్వకాలు జరుపుతున్న అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. అర్ధరాత్రి అక్రమంగా ఎర్రమట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాలు. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో మట్టి మాఫియా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు కార్మికులు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీ కార్మికులు నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడ్డ 2 నెలల్లో ఫ్యాక్టరీ నడిపించే బాధ్యత నాది అని గొప్పలు చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీ విషయంలో రైతులను మాటలతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ మార్కెట్ యార్డు ఎదుట ఆందోళనకు దిగారు. క్వింటాల్ మిర్చి ధర 20,000కు పైగా పలుకుతుంటే వ్యాపారులు మాత్రం 14 నుంచి 15,000కు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మిర్చి గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసే వారికి ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
వాహనదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలుతు రామదాస్ నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా రింగ్ రోడ్ సెంటర్ వద్ద రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే స్వయంగా వాహనదారులతో రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రుణాల రీషెడ్యూల్తో 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎంఎస్ఎంఈ వివిధ కీలక రంగాల్లో అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని, వాటి ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వైసీపీ పాలనలో వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబిలిటీ పోయిందన్నారు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని తెలిపారు. ఇప్పటి వరకు 49,000 కోట్లు రీషెడ్యూల్ చేశామని, ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం అందాలన్నారు. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. హైదరాబాద్ కూకట్పల్లి ఐడియల్ లేక్ వద్ద కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి పాల్గొని వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ప్రాణం ఎంతో విలువైందని, చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని సిపి అన్నారు. డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్ డ్రైవింగ్లో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో జేఏసీ పిలుపు మేరకు వ్యాపారస్తులు ప్రశాంతంగా బంద్ కొనసాగుతుంది. ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఖానాపూర్లోనే నిర్మించాలని జేఏసీ పిలుపునిచ్చింది. వసంత పంచమి ఉన్న తమ షాపులను బంద్ చేసి జేఏసీకి మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు జేఏసీ నేత నందిరామయ్య. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన మనసు మార్చుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలని, లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. హైదరాబాద్ పరిధిలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు హల్చల్ చేశారు. కుంట్లూరు ఇష్టకామేశ్వరి ఆలయం వెనకాల ఉన్న కిరాణా షాప్ లో నగదు చోరీ చేశారు దుండగులు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. 1,50,000 రూపాయలు చోరీకి గురైనట్లు గుర్తించిన షాప్ నిర్వాహకుడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆర్ఎంపీ డాక్టర్ కిడ్నాప్ కలకలం రేపింది. రద్దీగా ఉండే గాంధీనగర్ శిల్ప ప్రైడ్ అపార్ట్మెంట్ వద్ద ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణను 3 వ్యక్తులు కొట్టి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలుసుకున్న భార్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే కిడ్నాప్ చేసిన గ్యాంగ్ను ఆలూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ అయిన కృష్ణతో పాటు 3 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో దొంగలు హల్చల్ చేశారు. ఇళ్లలోకి చొరబడి నగదు, బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. ఇండ్లకు తాళాలు వేసి పొలానికి వెళ్లిన వారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లోని నగదు, బంగారం, వెండి చోరీ చేశారు. ఏలూరు ఝాన్సీ ఇంట్లో 4 తులాల చంద్రహారం, 70,000 నగదు, 15 తులాల పట్టీలు ఎత్తుకెళ్లారు. చీకటి వెంకటేశ్వర్లు ఇంట్లో వెండి గిన్నెలు దొంగిలించారు. స్థానికుల సమాచారంతో తల్లాడ పోలీసులు విచారణ చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం మండలం గంటి పెదపూడి విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్కూల్ ఆవరణలో జింక బొమ్మపై ఆడుతున్న చిన్నారి దివిజ మరణించింది. ప్రమాదవశాత్తు జింక బొమ్మ చిన్నారిపై పడింది. గత వైసీపీ హయాంలో చేసిన నాసిరకం నాడు నేడు పనుల వల్లే ఘోరం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ అధికారికి గతంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు మండిపడ్డారు. నిర్మల్ జిల్లా బాసురా సరస్వతి దేవి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడికి గుండెపోటు రాగా ఆలయ సిబ్బంది సిపిఆర్ చేసి రక్షించారు. మంచిర్యాలకు చెందిన సిద్ధం తిరుపతి అనే భక్తుడు అమ్మవారి దర్శనానికి వచ్చారు. దాదాపు 3 గంటల పాటు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై కింద పడిపోయాడు. అక్కడే ఉన్న ఆలయ హోంగార్డులు ఇంద్రకిరణ్ రెడ్డి, గణేష్ వెంటనే ఆయనకు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. సరైన సమయంలో సిపిఆర్ చేయడంతో భక్తుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మేడారం వనదేవతల దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తీవ్ర గాయాల పాలయ్యాడు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన ఎడ్ల నర్సయ్య అనే భక్తుడిపై లైటింగ్ వాల్ పడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులు మేడారం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వనదేవతల దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నా ఇంకా జాతర ఏర్పాట్లు జరుగుతుండడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగాం జిల్లా పాలకుర్తి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు సీతక్క. అంతకుముందు ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన హోంమంత్రి సరస్వతి హోమంలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆమెకు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అర్చకులు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని హోంమంత్రి ఆకాంక్షించారు. నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి బాసర దేవాలయంలో ఘనంగా వసంత పంచమి ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజాము నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు. అక్షర శ్రీకర కార్యక్రమాలు దర్శనం కోసం తమ పిల్లలతో క్యూ లైన్లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. అమ్మవారి దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశారు. శ్రీ విద్యా సరస్వతి దేవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా వర్గల్ సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండే భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి పుష్పార్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినం కావున దేవాలయం వద్ద చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రశ్నలు తల్లిదండ్రులు నిర్వహించారు. వసంత పంచమి పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినంగా భావించే ఈ పవిత్ర రోజున ఇంద్రకీలాద్రిపై విశేష పూజలతో పాటు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాదు దేవస్థానం యాగశాలలో శ్రీ సరస్వతి యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొలను భారతిలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. చదువుల తల్లి సరస్వతీదేవి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ వేడుకల్లో శ్రీశైలం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ముఖ మండపంలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో అర్ధమండల శివదీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 350 మందికి పైగా శివదీక్షలు తీసుకున్నారు. శివభక్తులు 21 రోజుల పాటు అత్యంత నిష్ఠతో ఈ అర్ధమండల దీక్షను కొనసాగిస్తారు. దీక్షా కాలంలో భక్తులు కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ రోజుకు 2 సార్లు స్నానం ఆచరించి శివనామస్మరణతో గడుపుతారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా లింగోద్భవ సమయంలో భక్తులు తమ దీక్షలు విరమించి స్వామివారిని దర్శించుకుంటారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని శ్రీ గాయత్రి శ్రీలలిత సహిత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. సుమారు 150 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించారు పండితులు. ప్రతి ఒక్కరికి అక్షరాభ్యాస కిట్టును ఆలయ కమిటీ అందజేసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించారు ఆలయ సిబ్బంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని సరస్వతి గుట్టపై ఉన్న సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ప్రముఖ దేవాలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో రథసప్తమి పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలో అరసవల్లి పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన రథసప్తమి రోజు సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అరగంటలో దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు మంచినీటి సదుపాయం నుండి వైద్య సదుపాయాల వరకు ఏర్పాట్లు చేయాలన్నారు.
శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసంత పంచమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆలయ ఈవో మహేష్ చిన్నారులకు ఉచితంగా పలక బలపం, నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. నటుడు ఇషాన్, తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, భాష్యం రామకృష్ణ, డ్రమ్స్ శివమణి స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక స్వామివారి నిత్య అన్నదానానికి భాష్యం రామకృష్ణ 44 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. తిరుమలలో నాద నీరాజనం వేదికపై పద్మశ్రీ శివమణి బృందంతో సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా అలరించింది. ఈ కార్యక్రమంలో రఘురాం గాత్రం అందివగా, మాంటలిన్ రాజేష్ మృదంగం, విద్యాసాగర్ కీబోర్డు విశాఖ రాంప్రసాద్లు అందించారు. అన్నమయ్య, త్యాగరాజ, పురంధరదాసులు సంకీర్తనలకు పద్మశ్రీ శివమణి తన డ్రమ్స్ ప్రదర్శనతో మనసా స్వరం ఈ పాటకు తనదైన శైలిలో వాయించగా భక్తులు చప్పట్లతో వేదిక మార్మోగింది. దాదాపు గంట పాటు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ శివమణి బృందాన్ని ఎస్ఏబీసీ సీఈఓ ఫణికుమార్ శాల్వాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.